Be brave, be strong, be fearless. Once you have taken up the life, you have to struggle a lot. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, చాలా స్ట్రాంగ్గా లైఫ్ని లీడ్ చేయాలి. ఆ స్ట్రాంగ్నెస్ మార్షల్ ఆర్ట్స్తోనే వస్తుంది అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా అని మార్షల్ ఆర్ట్స్ గురువు గారితో నేను లేనండి. హీఈస్ ఎ పర్సన్ విత్ ఎక్స్ట్రీమ్ హ్యాండ్సమ్నెస్. 90sలో తెలుగు, తమిళ్, కన్నడ, ఒడియా భాషల్లో కూడా సిల్వర్ స్టిల్లైడ్ మీద తన హ్యాండ్సమ్నెస్ రుచి చూపించి అమ్మాయిల మతి పోగొట్టిన పాల బుగ్గల అబ్బాయి సుమన్. హీఈస్ విత్ మీ. హలో అండి, హౌ ఆర్ యూ? ఐ థింక్ యూ బూస్టెడ్ విత్ మై ఇంట్రో. ఇప్పటికీ అట్లానే ఉన్నారు. అఫ్ కోర్స్ నేను 90 అని చెప్పాను, బట్ స్టిల్ ఇన్ 2000 ఎక్స్టెన్షన్ ఉందా? యా, ఇట్స్ బీన్ ఎక్స్టెండెడ్. And I just want to ask you, what is the secret behind this super soft of your skin? Super soft, I think it's genetic and Okay. taken my mother's side because mostly I think మా అమ్మగారు వాళ్ళ జీన్స్నే నేను తీసుకున్నట్టుంది. యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ ది మన సినిమా ఫీల్డ్కి ఏదైతే అవసరం ఉందో అదంతా ఐ థింక్ ఇట్స్ మై మదర్స్ బ్లెస్సింగ్ అండ్ హర్ జెనెటికల్. సో యూజువల్గా హీరోస్ అంటే చాలా తిప్పలు పడుతుంటారు కదా, లైక్ టు గెట్ ఫైరర్ స్కిన్ అండ్ కాంప్లెక్షన్. ఆ క్రీమ్స్, ఈ క్రీమ్స్, సెలూన్స్కి వెళ్ళడం, యూనో ఎక్కువ కేర్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, వీటితో ఏం పని లేకుండా మీకు బేసికల్గానే యు ఆర్ గిఫ్టెడ్ విత్ సూపర్ సాఫ్ట్ స్కిన్. అవునండి, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే నాకు ఒక మెయిన్ ఆర్టిస్ట్కి ఏంటంటే కావాల్సింది స్కిన్. బికాస్ స్కిన్ ఎక్స్పోజర్ లైట్కి బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఎంత బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా, ఎంత మనం ఫుడ్ ఇంటేక్ అంటే ఎసెన్షియల్ ఫుడ్స్ తీసుకుంటే కూడా అన్లెస్ దర్ ఈస్ అ జెనెటిక్ పవర్ ఇన్సైడ్ ఇట్ విల్ నాట్ 100% రాదండి. టు అన్ ఎక్స్టెంట్ చేసుకోవచ్చు, మళ్ళీ అగైన్ ఇట్ విల్ డ్రాప్, దెన్ అగైన్ యూ హ్యావ్ టు రీఛార్జ్. సో నాకు లక్కీగా ఏంటంటే నేను దీంట్లో రావడంతో నాకు అదొక ప్లస్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ అదర్ హ్యాబిట్స్ అండ్ థింగ్స్ హ్యావ్ ఆల్సో హెల్ప్ మీ. యూజువల్గా మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఓకే, యూనో స్కిన్ విల్ బి గ్లోయింగ్ అండ్ ఆల్, బట్ అట్ దిస్ ఏజ్ ఆల్సో యూ ఆర్ లుకింగ్ సో స్మార్ట్. అండ్ హౌ ఇట్ విల్ బి పాసిబుల్? వాటర్ అండి, సింపుల్, ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ థింగ్. వాటర్ ఈజ్ వన్ థింగ్ విచ్ హెల్ప్స్ అలాట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మెయిన్లీ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ అండ్ వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ అండి. అది స్కిన్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మేకప్ వేసి స్కిన్ బ్లీచ్ అయిపోతుందండి. సో బ్లీచింగ్ ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట. సో అంతకు మించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్. అదే మిగతా ఏది చేసినా కూడా ఇట్ విల్ బి టెంపరీ, ఇట్ విల్ నాట్ బి అ పర్మనెంట్ సొల్యూషన్ అండి. మళ్ళీ 15 రోజులకి 10 రోజులకి ఒకసారి చేసి అలా ఎక్కువసార్లు చేసేటప్పటికి ఏమవుతుందంటే మీకు స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. Of course, you are into martial arts also. That might be more helpful to get a complexion on your face. And జుట్టు విషయంలో కూడా ఈ మధ్య చూస్తున్నాం మనం, దాదాపు మీ టైంలో కలిసి చేసిన హీరోలందరికీ కూడా హెయిర్ ఫాల్ అండ్ గోయింగ్ ఫర్ ద హెయిర్ సిస్టమ్స్ కదా, బట్ యోర్స్ ఈజ్ వెరీ నైస్. హెయిర్ గురించి మాట్లాడితే అండి, ఇది నిజంగా అదృష్టం ఉండాలండి. ఇట్స్ వెరీ లక్కీ టు హ్యావ్ గుడ్ హెయిర్ ఈవెన్ యాజ్ యువర్ ఏజింగ్. అంటే మెయింటెనెన్స్ అనేది పక్కన పెడితే కూడా అగైన్ అది లోపల ఉన్న మన సిస్టమ్ హెల్ప్ చేయాలి. రూట్స్కి బాగా హెల్ప్ చేసి క్రియాటిన్ని ప్రొడ్యూస్ చేయడం ప్లస్ ఇంటేక్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్యూస్ ఆఫ్ ది బాడీ ఉంటే మటుకి స్కిన్ అండ్ హెయిర్ మర్చిపోవాలన్నమాట. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు while I'm talking about how to care skin and hair and all, you're using the medical terminologies like proteins కావచ్చు, whatever it may be. లైక్ యూనో ఎక్కువ చదువుతూ ఉంటారా బుక్స్లో వాటిలో? లేదండి, నేను మీ ఛానల్స్ చూడడం, న్యూస్ పేపర్ చదవడం, అండ్ అఫ్ కోర్స్ నాకు కొంచెం డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో జనరల్గా ఏంటంటే నేను అడ్వైస్ టిప్స్ అలా తీసుకుంటాను. సో ఏం చేయాలి, బట్ డ్రాస్టిక్గా పార్లర్కి వెళ్ళడం కానీ, ఫేషియల్ అంటే కెమికల్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే బికాజ్ వాట్ ఐ ఫీల్ మనకి ఇది నేచర్ అండి, ప్రకృతి ఇది. సో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళడం మట్టుకి నేను ఐఎమ్ అగెయిన్స్ట్ అనమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్కి యూ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, సో ఓకే విల్ పుట్ ఆన్ వెయిట్ అంటే వాట్ ఆర్ ద ఫుడ్ యూ ఈట్ టు పుట్ ఆన్ వెయిట్. అంటే ఫేస్ కొంచెం ప్లంపీగా ఉండాలి, కొంచెం డల్గా ఉండాలి చేసినప్పుడు మనం ఇలాంటి డయట్స్ తీసుకోవాలి. నేను ఫాలో అవుతున్నాను.
అంతేగాని డ్రాస్టిక్గా ఏదైనా సర్జరీస్ చేయడం కానీ కాస్మెటిక్ సర్జరీ చేయడం కానీ. ఈవెన్ మనం సినిమా ఇండస్ట్రీలో చాలామంది, ఐ డోంట్ వాంట్ స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ ద హీరోస్, ఆ టైంలో వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ వచ్చిన టైంలో, బాగా ఎక్స్పోజర్ అయిన టైంలో కేర్ తీసుకోవడం, తర్వాత మెల్లమెల్లగా డిస్ట్రాక్ట్ అయిపోవడం ట్రాక్ నుంచి, ఆల్కహాల్కి అలవాటు పడడం, స్మోకింగ్కి అలవాటు పడడం, మేబీ డ్రగ్స్కి అలవాటు పడడం, వాళ్ళ గ్లామర్స్ని కిల్ చేసుకున్నారు కదా. బట్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ యువర్ థింగ్. I mean, whether you believe it or not, నాకేంటంటే ఐఎమ్ నాట్ ఎ హ్యాబిచువల్ డ్రింకర్ అండి. ఐ డోంట్ స్మోక్, నో పాన్ బరాగ్ అండ్ ఈ గుట్కా అలాంటిదని నాకు, అంటే ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్లో మాకు ఈ ట్రైనింగ్ రావడంతో మేము దానికి దూరంగా ఉన్నామండి. సో ఏదైనా కొన్ని ఒకేషన్స్లో ఎస్ కపుల్ ఆఫ్ డ్రింక్స్ కల్చర్ కోసం, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫర్ కల్చర్ కోసం ఐ డూ టేక్ కపుల్ ఆఫ్ డ్రింక్స్, బట్ ఇట్ నాట్ ఎ హ్యాబిచువల్, అంటే సాయంత్రం అయ్యేసరికి కంపల్సరీ 2 పెగ్గు 3 పెగ్గు తాగాలి అలాంటిది బట్ లేదు. స్మోకింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బాడీ అండి. డ్రింకింగ్ కన్నా స్మోకింగ్ ఐ విల్ సే ఇస్ మోర్ డేంజరస్. స్టామినా పోతుంది అండ్ యువర్ స్కిన్ స్టార్ట్స్ బికమింగ్ ఓల్డ్ వెరీ ఫాస్ట్ అనమాట. నెక్స్ట్ మీరు అన్నట్టు డ్రగ్స్, యూనో డ్రగ్స్ అది అంటే డిప్రెషన్ కోసం లేకపోతే ఏదైనా పడుకోవడానికి తీసుకొని అది లోపల వెళ్ళి లివర్ కిడ్నీని బాగా డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే లోపల ఆర్గన్ డ్యామేజ్ అవుతుందో పైన ఫేస్లో అది కనపడుతుంది అనమాట. డ్రగ్స్ అన్నారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం we have been watched that and film industry has been interrogated by the officers on drugs. ఆ ఇష్యూ చూసినప్పుడు బీయింగ్ అన్ యాక్టర్ మీకు ఏమనిపించింది? ఈ ఇండస్ట్రీలో ఐ మీన్ దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి డ్రగ్స్ తీసుకోవడం డిప్రెషన్ కోసం. డిప్రెషన్ అంటే సినిమా క్లిక్ అవ్వలేదని, అవకాశాలు రాలేదని, లేకపోతే సంబడీ ఈజ్ ఓవర్టేకింగ్ సంబడీ అనేది, యూ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద స్పీడ్. సో దానికోసం ఒక డిప్రెషన్ వచ్చి తీసుకోవడం అనేది ఒకటి అండి. ఇంకోటి ఏంటంటే ఫర్ ప్లెజర్ అండి, అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి, కొంచెం ఇంకో లోకానికి వెళ్ళిపోవాలి, అది తీసుకుంటే యూ ఫీల్ యూర్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ అని చెప్పి 2 ఉన్నాయన్నమాట. బట్ రెండిటికి ఐ వుడ్ సే బై టేకింగ్ డ్రగ్స్ ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అ పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టెంపరీ సొల్యూషన్. టెంపరీగా మీకు కొన్ని గంటలకి ఏంటంటే ఓ మత్తు ఒక హాయిగా ఉంటుంది, లేదా డిప్రెషన్ నుంచి మీరు పోతారు. వన్స్ ద డ్రగ్ ఈజ్ ఓవర్ మళ్ళీ యూ కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. అంటే మీ టైంలో మీరు చెప్తున్నారు ఇప్పుడు యంగర్ జనరేషన్ ఆర్ వెరీ ప్రోన్ టు డ్రగ్స్ అండ్ యూనో ఆపర్చునిటీ రాకపోయినా వాట్ లైక్ ఉదయ్ కిరణ్ కానీ లేకపోతే తరుణ్ కానీ, తరుణ్ హ్యాస్ లాస్ట్ హిస్ గ్లామర్ ఆన్ హిస్ ఫేస్. చాలా మంది యంగ్స్టర్స్ మీ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. యాజ్ యూ సెడ్ దట్ బికాస్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ ఐ డోంట్ నో, అంటే ఒక ఫెయిల్యూర్ని కూడా మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఎందుకు వై ద యంగర్ జనరేషన్ ఇస్ టూ మచ్ సెన్సిటివ్ అండ్ దే ఆర్ గెటింగ్ ప్రోన్ టు ఆల్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్? ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇమీడియట్ సక్సెస్ చూస్తున్నారు. ఒక సినిమా చేస్తే ఇమీడియట్గా ఆ సక్సెస్ రావాలి, దానికి ఏంటంటే వెంటనే వాళ్ళ రెన్యూమరేషన్స్ అనేవి పెరిగిపోవాలి అండ్ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు రీచ్ ద టాప్ అనేది కొందరికి జరుగుతుంది, బట్ కొందరికి జరగదు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, కొందరికి ఏమో అసలు జరగదు, అంటే ట్రయల్స్లోనే ఉంటారు. సో ఇదన్నీ ఎక్కువయ్యేసరికి, కాంపిటీషన్ ఎక్కువయ్యేసరికి వాళ్ళ బ్యాచ్లో ఉన్న వాళ్ళే కొందరు పైకి వెళ్ళిపోవడం, వీళ్ళు అక్కడే ఉండిపోవడం, ఇది వాళ్ళకి ఏంటంటే ఒక మానసిక, దే ఆర్ నాట్ ఏబుల్, ఇట్స్ నాట్ జెలసీ బట్ ఎ ఫెయిలియర్. ఒక ఫెయిలియర్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని ఏదో ఒక సాటిస్ఫాక్షన్, ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్కి వాళ్ళు ఇలాంటి వాటికి వాళ్ళు దే బికమ్ విక్టిమ్స్ అనమాట. రీసెంట్గా మీ క్లోజ్ అసోసియేట్ భానుచందర్ గారి ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టు గివ్ అ వండర్ఫుల్ మెసేజ్ టు ద యంగర్ జనరేషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ టు గో ఫర్ డ్రగ్స్ అని. సో బికాజ్ ఆయన కూడా డ్రగ్స్ నుంచి బయటపడే లైక్ హౌ ఈజ్ యువర్ అసోసియేషన్ విత్ భాను గారు? భానుచందర్, ఓకే, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ ఇన్ మై లైఫ్ అండి. ఎందుకంటే మేము ఫస్ట్ తమిళ్లో 77, 78లో కలిసాం. సో నేను హీరోగా, తను విలన్గా యాక్ట్ చేసినప్పుడే ఆయన ఏమన్నారంటే తమిళ్ కన్నా తెలుగులో నీకు మంచి లైఫ్ ఉంది, యూ బెటర్ కమ్ టు తెలుగు అన్నాడు. సో దట్ టైం నాకు తెలుగు లాంగ్వేజ్ వాజ్ ఎ ప్రాబ్లం, నాకు తెలియదు నాకు. సో ఐ టోల్డ్ భాను, నాకు హ్యాండిక్యాప్ ఏంటంటే నాకు లాంగ్వేజ్, ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంటే, లేదు యూ కమ్ అండ్ డూ 1 మూవీ, ఇప్పుడు ఇట్స్ బికమ్ క్వైట్ ఈజీ, ప్రాంప్టింగ్ ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్లో రాసుకొని చేసుకోవచ్చు, అసలు ఆ టెన్షన్ వద్దు, నువ్వు చేయి అని చెప్పి నన్ను చాలా బలవంతం చేసింది భానుచందరే. బట్ అంతకుముందు నాకేంటంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, కోడి రామకృష్ణ గారు, దే గేమ్ మీ అన్ ఆఫర్, బట్ నేను పెండింగ్ పెట్టాను. ఐ డెంట్ యాక్సెప్ట్ ఇట్. దట్ వాజ్ లాంగ్వేజ్ వల్లనే. లాంగ్వేజ్ తెలియకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం అంటే, నాకు అప్పుడంతా
కాన్ఫిడెన్స్ కమాండ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు నాకు. బట్ ఫైనలీ ఏంటంటే బాను నన్ను తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసిన వెంటనే ఆయన వచ్చి మా క్లాస్ చూశారనమాట. మేము ప్రాక్టీస్ చేస్తున్న క్లాస్ చూసి హీ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ హీ సెడ్ అండ్ తమిళ సినిమాలు కూడా అన్నీ చూసి ఒక మార్షల్ ఆర్ట్ బేస్ పిక్చర్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కిలాడీలు సినిమా స్టార్ట్ చేశారు. సో ఇద్దరు కిలాడీలు నాకేంటంటే ఇది ఎక్స్పెరిమెంట్ అండి, ఎందుకంటే డైలాగులు లేవు, ఆ సినిమాలు ఎక్కువ లేవు, యాక్షన్ ఓరియంటెడ్ అండ్ సాంగ్స్. సో సరే ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అట్లా ట్రై చేశాను. ఆ సినిమా మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. ఆగినప్పుడు అగైన్ ఐ బంప్డ్ ఇన్ టు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు. సో నాకు ఒక 25 days ఉంటే చాలండి నేను సినిమా తీసేస్తా అన్నారు. అంటే అప్పట్లో 35 daysలో పిక్చర్ అయిపోయేది. సరే అని చెప్పి ఎందుకు ఖాళీగా కూర్చోడని చెప్పేసి అట్లా నేను తరంగిణి సినిమా నేను ఒప్పుకున్నాను. ఆ మూవీ ముందు వచ్చింది అండ్ మూవీ ర్యాన్ ఫర్ 1 year. సో పెద్ద హిట్ అండ్ దట్స్ హౌ ఐ కేమ్. బట్ అగైన్ భాను ఆల్సో ఇస్ ఇన్ తరంగిణి. సో ఈ అన్నిటికీ ఏంటంటే ఫౌండేషన్ గుర్తు చేసుకున్నారు. ఈవెన్ ద మూమెంట్ వెన్ ఐ హావ్ సీన్ హిమ్ హీ సో ఎనర్జెటిక్, అసలు కీప్ ఆన్ టెల్లింగ్ సంథింగ్, శ్వేత ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. హీ ఈస్ ఆల్సో టీచింగ్ మీ యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ సంథింగ్. మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పారు అండ్ మీ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా హీ సో హ్యాపీ, లైక్ మ్యాన్ సుమన్ ఇస్ లైక్ ఈజ్ మై బెస్ట్ బడీ అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. దట్స్ వై ఐ వాస్. సో అంటే మేము యాక్చువల్లీ అంటే కాల్ ఇట్ ద ఓల్డ్ స్కూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి, వీ హ్యావ్ గాట్ సమ్ సెంటిమెంట్స్ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ వీ హ్యావ్ గాట్ సమ్ రూల్స్, వీ డోంట్ క్రాస్ ఎ మార్జిన్. కెన్ ఐ సే దట్ భాను గారు మైట్ బి ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూ? తెలుగులో ఆయనే, బికాస్ ఫర్ ద బిగినింగ్ దీంట్లో హీ వాస్ ది డ్రైవింగ్ ఫోర్స్ అండ్ దెన్ మీన్ ఇట్స్ లైక్ మేము వీ కీప్ ఎక్స్చేంజింగ్ సమ్ టైమ్స్ లైక్ వెన్ హీ ఈస్ డల్ అండ్ వెన్ హీ ఈస్ ఆఫ్ ద ట్రాక్ మేము వీ గో మీట్ హిమ్ అట్లా, బికాస్ వీ కెన్ జెల్ ఆన్ ద సేమ్ side and because other people cannot understand people having same kind of thought process and easy to understand anamata. So whenever we meet we discuss our matters and we try on the phone, we get some solutions. And Telugulo kuda appatlo martial arts ochina heroes ever leru. Mana Telugu industry lo martial arts pattern cinemalu kuda iddaru kiladilu వాళ్ళే వచ్చింది. ఒరిజినల్ కాంటాక్ట్తో మేము చేసాం అండ్ ఇద్దరు కిలాడీల్లో వి బ్రాట్ ఇన్ ఒరిజినల్ మార్షల్ ఆర్ట్ మాస్టర్స్, జూడో, తైక్వాండో అండ్ దిస్ థింగ్ అండ్ ఫైట్స్ వాట్ వీ డిడ్ వేర్ ఆల్ రియల్, అంటే కాంటాక్ట్తో. దో సినిమాటిక్ యాంగిల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, మేము ఒకటే చెప్పాం మేము చేసేది మేము చేస్తామండి, మీ కెమెరా యాంగిల్ మీరు ఎక్కడ కావాలంటే పెట్టేసుకోండి, మేము ఇలా చేస్తాం, ఇది ఏ సైడ్లో యాంగిల్ పెడితే బాగుంటుందో అది మీరు డిసైడ్ చేయండి చెప్పి మేము అట్లా మేము చేసాం. సో ఈవెన్ నవ్ ఆల్సో నేను చెప్పొచ్చు ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, మహాయజ్ఞం ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఆ సినిమా చూసి మళ్ళీ అదే ఫైట్ని మళ్ళీ ఇంక వేరే సినిమాల్లో కూడా పెట్టచ్చు, అంత మంచి ఫైట్స్ అనమాట. అప్పట్లో మాస్టర్ పీసెస్ అండ్ నో సేఫ్టీ మెజర్స్ అండి, మాకు అప్పుడు ఇంత సేఫ్టీ లేవు, రోప్ వర్క్ కానీ, నెట్స్ కానీ, బెడ్స్ కానీ. అప్పట్లో మీరు లాంగ్వేజ్ కానివ్వచ్చు, నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే మనం ఎక్కడైతే వెనకబడి ఉన్నామో ఆ పాయింట్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీ జనరేషన్ హీరోస్ అందరూ కూడా తాపత్రపడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు, లైక్ ఓకే చల్తా అన్నిటికీ సపోర్టింగ్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు హీరోస్ అనేది జనరల్ టాక్ ఉంది. వై సో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్స్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్? మీరు కొంచెం ఫస్ట్ జనరేషన్ అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు మీరు తీసుకుంటే అంటే ది సక్సెస్ఫుల్ హీరోస్, వీళ్ళెవ్వరూ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాకప్ అండి, వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్ మీద వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళకంటూ ఒక సిస్టమ్ను తయారు చేసి, వాళ్ళకంటూ ఒక కాంపౌండ్ తయారు చేసి అన్నీ తయారు చేసుకొని వాళ్ళు పెద్ద హీరోస్ అయ్యారు వాళ్ళు. తర్వాత ఏంటంటే జనరేషన్స్ ఏంటంటే బ్యాకప్ ఉన్నప్పుడు అంటే ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి మనం ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి. అప్పట్లో చాయిస్ లేదు, ఒకటి మిస్ అయితే ఇంకా దట్స్ ఇట్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాయిస్ ఒకటి ఉంది అండ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద మార్కెట్. అప్పట్లో ఇంత ఫైనాన్షియల్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో అన్నీ ఆలోచించి వీ హ్యాడ్ టు టేక్ డిసిషన్స్, బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఏది మేము అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ, లేజీగా స్పాట్కి వస్తే ఏదో బద్ధకంగా చేయడం, లేకపోతే చలో రేపు చేద్దాం, లేకపోతే ఇవాళ కాకపోతే ఇంకో అట్లా లేదండి, మాకు చాయిస్ లేదు. ఇప్పుడు మీరు యంగర్ జనరేషన్తో కూడా కలిసి వర్క్ చేస్తున్నారు, ఇప్పుడున్న వాళ్ళల్లో హూ విల్ బి ద బెస్ట్ అంటారు? లైక్ సిస్టమాటిక్ గా సెలెక్ట్ చేసి సిస్టమాటిక్ గా వెళ్తున్నారు. I'm still I'm yet to work with some more heroes and so it's too early for me to say that this guy is good or
this guy is medium or average or what is. But still నాకు I have not worked with everybody, but with whomever I work, like for example Mahesh Babu or Allu Arjun or Junior NTR and I mean whomever new generation in చేసిన వాళ్ళతో ఎవ్రీబడి దట్ కాన్షియస్నెస్ ఇస్ దేర్. అంటే డిసిప్లిన్ ఒకటి, టైమింగ్ ఒకటి. ఐ డెంట్ వర్క్ విత్ ఎనీబడి హూస్ రిపోర్టింగ్ లేట్ టు ద సెట్. ఐ హ్యావ్ నెవర్ వెయిటెడ్ ఇన్ ద సెట్, అండ్ ఎస్పెషలీ థర్డ్ జనరేషన్తో ఐ హ్యావ్ నెవర్ వెయిటెడ్. నైదర్ షార్ట్లు కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే జోక్ చేస్తూ మళ్ళీ షార్ట్ కూడా అంత అలర్ట్గా కూడా ఉన్నారు. ఏదో జోక్ చేసి మళ్ళీ షార్ట్ని మళ్ళీ మర్చిపోవడం కాకుండా రెండు ఉన్నాయి. జోకే మళ్ళా దే ఆర్ బ్యాక్ ఇన్ టు ది, మేబీ బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ద ఫాదర్స్ హ్యావ్ గివెన్ దెమ్ గుడ్ ఇన్స్ట్రక్షన్స్ అండి.